రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. అసలు మంత్రం అనేది ఎలా నిర్మించబడింది అంటే ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా మంత్రం నిర్మించబడింది. మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దానికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్తాయి. అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి, మనోధైర్యం, బలం లభిస్తుంది. ఒకప్పుడు వైద్యులు ఔషధంతో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చేవాళ్ళు. ఔషధం సేవించేటప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పేవాళ్ళు. తేలు మంత్రం, పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు. ఇప్పుడు అలాంటి మంత్రాలు కొన్ని తెలుసుకుందాం. ఒకటి నారాయణీయం. ఇది గురువాయూరు శ్రీకృష్ణుడి గురించి రాసిన 1000 పద్యాల అద్భుతమైన వర్ణన. ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్నవారు లేదా వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన ప్రాణాపాయ జబ్బులు, క్యాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి. కృష్ణుడి పైన పద్యాలు, వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతోటి రాయబడ్డాయి. చక్కటి ఆరోగ్యం, ఆలోచన ఇవి చదివితే వస్తుంది. 2 వైద్యనాథ్ స్తోత్రం. చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్తో బాధపడేవారు ప్రదోష కాలంలో ఈ వైద్యనాథ్ స్తోత్రం, శివ స్తోత్రాలు పారాయణం ప్రతిరోజు చేయాలి. సోమవారం రోజు శివునికి వాయు ప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తోటి అభిషేకం చేయాలి. ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి. ప్రసాదం తినేటప్పుడు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకొని ప్రసాదాన్ని తినాలి. 3 హనుమాన్ చాలీసా. చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు, కీళ్ల నొప్పులు, ఊబకాయం, తిన్నది అరగకపోవడం, ఒంటికి పట్టకపోవడం, తరచూ నీరసం లాంటి కారణాలు, తెలియని రోగాలు ఇవి పోవాలంటే మంచి ఉపాయం హనుమంతుడి గుడి సందర్శన, హనుమాన్ చాలీసా రోజు చదవడం. 4 వరాహస్వామి మంత్రం. రాహుకాలంలో వరాహస్వామి, దుర్గాదేవి, సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలు చదువుతూ ఉన్నా కూడా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడడం, తరచూ కింద పడడం ఇలాంటి బాధలు ఉండవు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏ ఔషధం సేవిస్తున్నా కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అని సేవిస్తే ఆ మందు బాగా పనిచేస్తుంది. ఓం నమో నారాయణాయ. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది, మంచి జీవితం ఉంటుంది, ఎవరికి భారం కాకుండా ఉంటుంది. తులసి మొక్క ఆక్సిజన్ను ఎక్కువగా విడుదల చేస్తుంది. రోజు 5 తులసి ఆకులు తినండి. కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి. విశ్వ ప్రాణశక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది. అలాగే గోశాలలో కూడా కొంచెం సేపు గడపండి. వైద్యాన్ని చేయించుకుంటూ ఇవి పాటిస్తే త్వరగా గుణం ఉంటుంది.